ఎంతగానో ప్రేమించే మా తండ్రి నాయన, మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి మీ కుమారుణ్ణి పంపించి తండ్రి, మీ కుమారుని ద్వారా మా జీవితానికి కావలసిన అనేక సత్యాల్ని మీరు తెలియపరిచారు తండ్రి. అలాగే మీ కుమారుని రాకడను పురస్కరించుకుని ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఏం చెప్పారు అనే విషయాల్ని మీ పిల్లలకు చెప్పడానికి సిద్ధపడిన నాకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలు గ్రహించగలిగే విధంగా మీ మాటలు వివరించి చెప్పగలటకు కృప చూపించండి. మీ ఆత్మచేత నన్ను నడిపించండి. మీ పిల్లలు గ్రహించగలిగే విధంగా మీ పిల్లలకు బోధించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ కృపలో బలపరచండి తండ్రి. అలాగే చెప్పబడుతున్న మీ మాటలు మీ పిల్లలు మంచి మనసుతో విని గ్రహించగలిగే మంచి మనస్సును, వివేకాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మాకు తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన రావడం వెనకాల ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారు, ఏంటి అసలైన కారణం అని మనం ఆలోచిస్తే, భూమి మీద మానవ జీవితం అస్తవ్యస్తంగా ఉంది. మనుషులు ఎవరికి దేవుని గురించిన సరైన జ్ఞానం లేదు. అలాగే వాళ్ళ జీవిత పరమార్థం ఏంటో, వారి పుట్టుక, చావులు అనేవి వారి జీవితంలో ఎందుకున్నాయి, అసలు చావు తర్వాత ఏం జరగబోతుంది అని ఇలాంటి జీవితానికి అవసరమైన ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. అసలు ప్రశ్నలే ఈరోజు సమాజంలో మనకు కనిపించవు. కాకపోతే దైవజ్ఞానంలో అలాంటి ప్రశ్నలుండి అలాగే వాటికి సమాధానాలు మనకున్నాయి. అవి మనకెంతో అవసరం. ఆయన పరలోకంలో దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని కలిగిన వాడుగా ఈ లోకానికి మరి మనల్ని ప్రేమించి మన జీవిత గమ్యాన్ని తెలియపరచడానికి వచ్చిన వాడే యేసుప్రభువారు. మన జీవితంలో ప్రాముఖ్యమైనవి పుట్టుక, చావు. పుట్టుక అనేది మనకు తెలియకుండానే జరిగిపోయింది. చావు మనకు తెలిసే జరుగుతుంది. ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. ఈ భూమి మీద ఉన్న మనం, బ్రతుకున్న మనం ఏదో ఒక రోజు బ్రతుకుండం, చచ్చిపోతాం. తర్వాత మనం ఉండం. మనల్ని తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు, లేకపోతే కట్టెలపై పెట్టి కాల్చేస్తారు. ఇంక అక్కడితో మనం లేనట్టే. ఏంటి ఈ జీవితం, ఏంటి ఆ ముగింపు, ఎందుకు ఈ జీవితం, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అని ఆలోచించాలి తప్పనిసరి. ఆలోచిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దేవుడు. కాబట్టి మనల్ని చేసుకున్న దేవుడు, మనకు పుట్టుకనిచ్చి చావునిచ్చిన దేవుడు, మనకు బ్రతికిచ్చిన దేవుడు, మనకైతే అలాంటి ఆలోచన లేకపోయినప్పటికీ మనకు ఉండాలని ఆయనే అలాంటి ప్రశ్నలు ఆయన లేవనెత్తి వాటికి సమాధానాలు కూడా దేవుని మాటల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశం ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఎందుకనంటే పాఠ్యాంశం అనేది బోధించబడుతుంది. మరి ఆ బిడ్డ, ఆ బాబు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకున్నాడు, లేకపోతే మరలా వాడికి గ్రహింప చేయడానికి తప్పనిసరి ప్రశ్న అనేది చివరిలో ఇచ్చి దానికి సమాధానాన్ని వెతికే పరిస్థితి మనం చూసుకోవాలి, కలిగి ఉండాలి. లేకపోతే టీచర్ గారే సమాధానాలు కూడా చెప్తారు, మరలా ప్రశ్న చదువుకుంటాం, సమాధానం కూడా మనం ఏం చేస్తామంటే చదువుకుంటాం. ప్రశ్న సమాధానం ఇలా చదువుకుని బాగా బట్టి మనం రాస్తాం. అప్పుడు మనకి దాంట్లో మనం నిష్ణాతులు అయినట్టు, దాన్ని సాధించినట్టు, పట్టు సాధించినట్టు. కాబట్టి మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనకి మన జీవితం యొక్క ఉద్దేశాలను చెప్పడానికి ఇచ్చిన తెలిపే మరి ఏకైక బైబిల్. కాబట్టి చాలా అవసరం. ఇప్పుడు మీరు టీవీ కొంటున్నారు, దాంతోపాటు బాక్స్లో రిమోట్ ఉంటుంది, అలాగే బుక్లెట్ ఉంటుంది. ఆ టీవీని ఎలా వాడాలి అని కంపెనీ వాడు, మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే హ్యాండిల్ విత్ కేర్, ఎలా కేర్గా దాన్ని చూసుకోవాలి అని ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న ఫోను, సెల్ ఫోన్ కదండి, చాలా చిన్నది కదండి, దానికి కూడా ఒక బుక్లెట్ ఉంటుంది.
అంటే వీళ్ళందరూ ఇస్తున్నారు, కానీ వీళ్ళందరికంటే ముందే దేవుడే మనకు కూడా మన జీవితాన్ని మనం ఎలా వినియోగించాలి, మన జీవితంలో ప్రాముఖ్యమైనవి పుట్టుక చావులు అనేవి ఎందుకు జరుగుతున్నాయి, వాటితో ముడిపడున్న మన జీవితం ఏంటి, అసలు మనం ఎవరు, మన ముగింపు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు బైబిల్లో ఉన్నాయి, దేవుని మాటల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఒక్కసారి ఒక ప్రశ్నని బైబిల్లో దేవుడు వేసిన ప్రశ్నని మనం ఆలోచించి దానికి సమాధానాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఒకసారి ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. కలుగబోవునిది ఏదో మనుషులు ఎరుగకయుండెనును, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. అంటే దేని కొరకో చెప్తున్నాడు. ఏమనంటే కలుగబోవునిది ఏదో, జరగబోవునిది ఏదో, భవిష్యత్తులో జరగబోవునిది ఏదో, కలగబోవునిది ఏదో మనుషులు ఎరుగకుయుండినను. మనిషికి తర్వాత ఏం జరుగుతుందో అన్నది ఏ మనిషికి తెలియదు. మన జీవితకాలంలో మరుక్షణం ఏం జరుగుతుందో అన్నది నిజంగా మనకెవరికి తెలియదు, ఖచ్చితంగా మనకు తెలియదు. ఇప్పుడు ఈ గంట తర్వాత మనకేం జరుగుతుంది, గంట తర్వాత మనం ఏం చేస్తాం, మనం వెళ్తుంటుంటే మనకు ఎవరెవరు దారిలో ఎదురవుతారు, ఎవరినైనా పలకరిస్తామా, ఎవరితోటన్నా మాట్లాడతామా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతుందా, లేకపోతే మనకి స్పృహ పడిపోతామా, హార్ట్ అటాక్ వచ్చేస్తుందా, ఇలాంటి ఏమీ మనకు తెలియదు అసలు. ఇది నిజమా కదా? ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా ఏ మనిషి అయినా ఒప్పుకొనవలసిందే, ఏ మనిషికి రేపేం జరుగుతుందో తెలియదు, అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. తెలియకపోయినా మనిషి మాట్లాడతాడు. రేపేం జరుగుతుందో మనిషికి తెలియకపోయినా మాట్లాడుతున్నాడు. అంటే జ్యోతిష్యం పేరట మరి మాట్లాడడం మనం చూస్తాం. అలాగే మనం కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. రేపు ఇది చేద్దాం, లేకపోతే ఇలా చేద్దాం అనుకుని అదే జరుగుతుందని అనుకుంటాం. కొన్నిసార్లు అది జరగకపోవచ్చు, తారుమారు అయిపోవచ్చు. అయితే ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే కేవలం మనిషి జీవితం కోసమే కాకుండా మనిషికి రేపేమి సంభవించునో తెలియదు అనేది వాస్తవం. కానీ అయినా మనిషి ఆలోచిస్తున్నాడు, అయినా మాట్లాడుతున్నాడు. కానీ ఈ మాట్లాడేది రేపటి గురించి అంటే పోనీ ఏదో అనుకుందాం, కాసేపు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఊహిస్తున్నాడు, ఊహించవచ్చు కాబట్టి ఏదో ఆలోచించాడంటే పర్లేదు. కానీ ఎక్కడ వరకు వెళ్ళిపోయాడంటే ఎరుగకయుండును బుద్ధిహీనులు విస్తారముగా, కొంచెం సౌండ్ బాగా పెట్టండి, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు. ఇప్పుడు చూడండి, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు. ఇప్పుడు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలియదు. పోనీ ఎవరైనా తెలియచేయగలరా అంటే ఎవరూ తెలియచేయలేరు. కానీ బుద్ధిహీనుడైన మనిషి అంటే రేపటి గురించి మాట్లాడడం అనేది, అసలు ప్రపంచంలో ఎవరైనా రేపటి గురించి మాట్లాడుతున్నాడంటే వాడు బుద్ధిహీనుడు. వాడికి తెలియని దాని గురించి వాడు మాట్లాడుతున్నాడు అంటే వాడు బుద్ధిహీనుడు. కాబట్టి మనం వాడితో మాట్లాడకూడదు, వాడిది వినకూడదు. అసలు మాట్లాడడమే తప్పని అంటే మాట్లాడే దగ్గర నువ్వు వింటున్నావంటే నువ్వెంత వెర్రి వెంగలప్పో ఒకసారి ఆలోచించు. కానీ ఈ మనిషి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడనంటే నరుడు చనిపోయిన తర్వాత కొరకు కూడా మనిషి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడే మాటల్లో ఎన్నో కట్టుకథలు. ఆ కట్టుకథలు మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇల్లు మూసేయాలి, ఎందుకంటే ఆ ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుందంటే ఎవరు చూశారు? ఎవరన్నా చూసారా బాబు ఇంటి చుట్టూ తిరుగుతుందని? చూడగలరా? ప్రపంచంలో ఎవరైనా చనిపోకముందు కొన ఊపిరితో ఉన్నప్పుడు, ఐసీలో ఉన్నప్పుడు కానీ, ఇంటి బయట పెట్టినప్పుడు కానీ,
చుట్టూ బంధువులు కూర్చుని ఏడుస్తున్నప్పుడు కానీ, తులసి నీళ్లు పోస్తున్నప్పుడు కానీ ఒక క్షణాన్న తలవాల్చేసాడు చూసారా? ఆ క్షణాన్న మీకు ఆత్మ వెళ్ళడం మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎవరికైనా కనిపించిందా? బంధువులకైనా, ప్రేమించే బంధువులకైనా, లేకపోతే వాళ్ళ విరోధులకైనా ఎవరికైనా కనిపిస్తుందా అని అంటే కనిపించదు అనే సమాధానం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే మరి ఎవరో ఎందుకు చెప్పారు? 7 రోజులు తిరుగుతుందని, 15 రోజులు తిరుగుతుంది, లేకపోతే 2 నెలలు మూసేయాలి, 3 నెలలు మూసేయాలి అని ఎందుకు అన్నారు? కోరికలు తీరకపోతే ఆత్మ చుట్టూ తిరుగుతుందని అని అన్నారు. అంటే కోరికలు తీరకపోతే తిరుగుతుందా? కోరికలు తీర్చుకోవడం చూస్తున్నావా మనం? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ముందే కోరికలు తీర్చేసుకోవాలని ఇలాంటి మాటలు మాట్లాడారు. కాబట్టి ఎన్ని బుద్ధిహీన మాటలంటే అంతెందుకు, ఒకవేళ మళ్ళీ చచ్చిపోయిన తర్వాత చేసే తతంగం అంతా చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. మన అధికారులు ఎవరైనా, ప్రభుత్వ అధికారులలో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? 2 నిమిషాలు ఆత్మశాంతి కోసం, దేనికోసం అంట? రెస్ట్ ఇన్ పీస్, ఆత్మశాంతి కోసం ఎన్ని నిమిషాలు మౌనం పాటిస్తారట? 2 నిమిషాలట. అంటే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఆత్మ శాంతిస్తుందా? ఇప్పుడు మనం ఇక్కడ 2 నిమిషాలు మౌనంగా ఉన్నాం అనుకుందాం. కాసేపు ఎవరికి కొంచెం బాగుంటుంది, ఒక విధంగా మామూలుగా ఆలోచిస్తే అల్లరి జరుగుతుంది, ఏదో జరుగుతుంది. 2 నిమిషాలు మౌనంగా ఉన్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం 2 నిమిషాలు మౌనంగా ఉంటే ఆత్మకు ప్రశాంతంగా ఉంటుందా? ఎక్కడుంది ఆత్మ? మన మధ్యన ఏమన్నా ఉందా? మనం చేసే గోళాలకి, గందరగోళాలకి ఆత్మకి తలపోటుగా ఉందా? మాట్లాడొద్దంటుందా? 2 నిమిషాలు మాట్లాడగానే ఎవరన్నా చెప్పారా ఏంటండి? ఈ ఆత్మని చెప్పిందా 2 నిమిషాలు మౌనం పాటించండి అని? ఇప్పుడు ఎవరు చెప్పారు? చెప్పలేదు. కానీ చేస్తాం. మేము అదే చేయగలం, మేము అదే చేస్తాం. ఆ చేస్తున్న దాన్ని ఆత్మకు శాంతికి అని అంటాం మేము. మరి అతను ఉద్దేశించి చేస్తున్నాం కదా. ఒకటే మరలా మన హైందవ సంస్కృతిలో అయితే చిన్న కర్మ, పెద్ద కర్మ. ఎవరిది చిన్న కర్మ, ఎవరిది పెద్ద కర్మ? రెండింటికి కలిపి ఒకే కర్మ చేయొచ్చు కదా. ఆల్రెడీ చచ్చిపోయావంటే ఏదో అక్కడతో అయిపోయింది కదా. అయినా మనం చేయడం ఏంటి? ఎవడో చేసిన తప్పుని మనం చేయగలమా? మనం ప్రాయశ్చిత్తం చేయగలమా? అది మనం భూమి మీద దేవుడిచ్చిన పదార్థాలు తీసుకుని చేయగలమా? చూసారా, ఇలా చెప్పుకుంటూ పోతే అంత అస్తవ్యస్తం. కానీ అవన్నీ బాగానే నమ్ముతారు, కానీ వాస్తవాన్ని మాత్రం నమ్మరు. ఎందుకంటే సత్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కొంచెం కటువుగా ఉంటుంది. అబద్ధం ఎలా ఉంటుందంటే స్వీట్లా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, నమ్మడానికి అంత ఈజీగా ఉంది కదండి. ఇవన్నీ చేయడానికి అన్నీ ఈజీ. అలా వెళ్ళిపోతే ఇంకా ఈజీ కదా. అలా పరలోకానికి వెళ్ళిపోతే, స్వర్గానికి వెళ్ళిపోతే ఈజీ కదండి. కాబట్టి ఇవన్నీ ఈజీగా ఉన్నాయి కాబట్టి ఈజీగా నమ్మేస్తారు. అంతే తప్ప బాబు నీ బ్రతుకు కాలంలో నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఈ బ్రతుకు కాలంలో నువ్వు దేవుడికి ఇష్ట ప్రకారంగా బ్రతకాలరా బాబు అని అంటే మరి కష్టం కదండి. అది బాగుంది కదండి. దేవుడు అసలు నిజంగా ఎవరైనా ఏం కోరుకుంటారు? ఏంటి ఆయన ఇచ్చినవి నువ్వు ఆయనకి ఇవ్వాలనుకుంటాడా? నువ్వు బాగా బ్రతకాలనుకుంటారా? తల్లిదండ్రులు కూడా మనల్ని ఏం కోరుకుంటారంటే నువ్వు చాక్లెట్ చిన్న మొక్క ఎట్టాలని, బిస్కెట్ చిన్న మొక్క ఎట్టాలని కోరుకుంటారా? కాదండి. నువ్వు మంచి బాగా వాళ్ళ మాట విని శ్రద్ధగా చదువుకుని ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారు. నువ్వు మంచివాడిగా బ్రతుకుతుంటే అలా ఆనందపడతారు. తల్లిదండ్రులకే ఇలాంటి లక్షణం ఉంటే మరి దేవుడికి ఎలాంటి లక్షణం ఉంటుంది? ఎలా ఉండాలని అనుకుంటాడు. కాబట్టి ఒకసారి మనం దేవుడి వైపు నుంచి ఆలోచిద్దాం. మనం ఇప్పుడు ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాం అంటే ఎవరినో చూస్తున్నాం. మనం ఎవరు ఏదో చెప్తున్న దాన్ని చూస్తున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇంకో చోట నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఎవడో చెప్పిందని చూసి మనం స్టార్ట్ చేస్తున్నాం. కాదు.
అంతా వదిలేండి, దేవుడి కోణంలోంచి ఆలోచించండి, దేవుడి వైపు నుంచి ఆలోచించండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకనే ఏంటి ప్రపంచం ఇలా మారిపోయింది, కలగబోయింది ఏదో మనుషులు ఎరుగుకుండును, బుద్ధిహీనులు ఏం చేస్తున్నారట విస్తారముగా. అయితే ఇప్పుడు ఏం కలగబోయినది ఏదో మనుషులు ఎరుగుకుండును, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. వీళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ 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 చావు తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియపోయినా దాని కొరకు కూడా మాట్లాడుతున్నారు. అయితే నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు. అంటే మనుషుల్లో అందరూ బుద్ధిహీనులుగా మాట్లాడడం మొదలైపోయింది. కాబట్టి మనుషుల్లో ఎవరు తెలియచేయలేరు. కానీ ఎవరు తెలియచేతురు అనే ప్రశ్న వేశాడంటే ఎవరు తెలియచేయలేరు. మనుషులు కలగబోఉంది ఎరుగుకుపోయినా బుద్ధిహీనులుగా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు ఎవరు తెలియచేయలేరని, ఎవరు తెలియచేసినా అది నమ్మడం కొంచెం కష్టమని ఒక ఆయన పంపించాడు. ఆయనే యేసు క్రీస్తు, ఆయనే యేసుప్రభువారు. ఆయన వచ్చి అసలు ఏం జరుగుతుందో ఆయన అన్నీ చూడగలడు. ఆయన ఆత్మ చూడగలడు అంటారు, ఆయన చూడగలడు, ఆయన అన్నీ చూడగలడు. ఆయన ఏం చెప్పాడు ఒక్కసారి మనం చకచక మనం చూద్దాం. మనం చూడలేనివి ఎన్నో ఉన్నాయి, అలాంటి వాటి కోసం చెబుతూ ఆత్మ కోసం చెప్పాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది, శరీరం ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు జాగ్రత్తగా వినాలి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురంటే, చనిపోయిందని మనం అనుకుంటుంది ఏంటంటే, ఈ చూసే కళ్ళు చూడకపోతే, ఈ మాట్లాడే నోరు మాట్లాడకపోతే, ఈ వినే చెవులు వినకపోతే, ఈ చేతులు కదలకపోతే, అసలు నాడే కొట్టుకోకపోతే, గుండె లబ్డబ్బని శబ్దం చేయకపోతే అయిపోయింది, చచ్చిపోయాడు అంతే. అంటే శరీరం డెడ్, పని చేయట్లేదు, పోయింది. తర్వాత మనం ఒకవేళ చచ్చాడో లేదని మనకు డౌట్ వచ్చి ఉంచినా అది ఏమైపోద్ది అంటే కంపు కొడుతుంటుంది, స్మెల్ వస్తుంది, పురుగులు పడుతుంటాయి, ఈగలు వాళ్తుంటుంటాయి. పడుకుంటే రోజు మనం పడుకుంటే ఎలా ఉంటాం, పొద్దుటికి అబ్బా ఫెయిర్గా ఉంటాం, మధ్యాహ్నం పడుకున్నా ఫెయిర్గానే ఉంటాం, ఎప్పుడు పడుకున్నా ఫెయిర్గా ఉంటాం. అప్పుడు పడుకున్న తర్వాత ఎలా ఉంటాడో తెలుసా, అప్పుడు పడుకుంటుంటే కృషించిపోతుంటే అంతా కదా. అంటే అది శరీరం. ఇప్పుడు శరీరం ఏమైపోయింది, శరీరం మూలముగా జన్మించిన శరీరం చచ్చిపోయింది. మరి ఆత్మ చచ్చిపోయిందో లేదో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు శరీర మూలంగా జన్మించింది శరీరమై ఉందన్నాడు కదా, అంటే శరీరం చచ్చిపోయింది అక్కడ. మీరు ఒక విషయాన్ని నమ్మి తీరాలి. ఈరోజు నమ్మకపోతే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఎవరైనా సరే నేను నమ్మను అని అంటే నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నా సెల్ నెంబర్ ఏంటి అనుకుంటారు? 9948011871. మళ్ళీ చెప్తున్నాను, 9948011871. ఓకే. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ, శరీర మూలముగా జన్మించినది శరీరం. ఇప్పుడు శరీరం ఎక్స్పైర్ అయిపోయింది, చచ్చిపోయింది. కాలం అయిపోయిన తర్వాత, దాని టైం అయిపోయిన తర్వాత మరి ఎందుకు చచ్చిపోయింది? ఏం జరిగింది? చచ్చిపోయింది. ఆత్మ ఏమైంది? శరీరం చచ్చిపోతే ఆత్మ చచ్చిపోతుందా? ఆత్మ గాలిలో గాలిగా కలిసిపోతుందా అందరూ అనుకున్నట్టుగా అనే ప్రశ్నలు మనం వేసుకుంటే యేసుప్రభువారు ఒక్క మాట చెప్పారు. ఏమని తెలుసా? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని యేసుప్రభువారు చెప్పారు. అంటే ఈ శరీరాన్ని జీవింప చేసేది ఆత్మే. శరీరం
ఆత్మకి మాత్రం దానికి ఏ విధమైన అవకాశమే లేదు జీవించడానికి. అందుకనే 1 సంవత్సరం బాబైనా చచ్చిపోవచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 20, 30, 40 సంవత్సరాల వాడైనా చచ్చిపోవచ్చు, లేక వృద్ధాప్యం వరకు బ్రతికి 60, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో కూడా చనిపోవచ్చు. అంటే ఇదేంటి ఇంతకు ముందే చచ్చిపోతున్నారంటే శరీరం ఇంతకాలం ఉంటుందనే గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ లేదనమాట. అది చైనా వస్తువులు అట్టదనమాట, ఎలక్ట్రానిక్ వస్తువులు అట్టదనమాట. అంటే గ్యారంటీ లేదంటే దాని చేతుల్లో ఏమీ లేదనమాట. దేని చేతుల్లో ఉందంటే యేసుప్రభువారు అన్నారు, ఆత్మ 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 ఉంటే ఆ ఒంట్లో వాడు వృద్ధాప్యం వరకైనా బ్రతకగలడు. ఆత్మ ఒకవేళ మధ్యలో ఈ శరీరంలోంచి బయటకు వచ్చేస్తే శరీరం కండలు తిరిగిన వీరుడైనా కుప్పకూలవలసిందే. కాబట్టి శరీరానికి అంత ఏమీ కనపట్లేదు, మనకు అంత సీన్ కనపట్లేదు. కాబట్టి యేసుప్రభువారు ఆత్మే జీవింప చేయుచున్నది అని అనే మాటను మనం ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆయన ఆత్మ కోసం చెప్తున్నాడు. ఈ ఆత్మ కోసం కూడా అందరూ మాట్లాడతారు. మనం తెలిసి మాట్లాడతామో తెలియక మాట్లాడతామో అన్నది వాళ్ళు చెప్పాలి. నాకైతే ఏమీ తెలీదు. యేసుప్రభు చెప్పాడు కాబట్టి, యేసుప్రభువారిని బట్టి నమ్మేశాను కాబట్టి, నమ్మని కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆత్మీయ జీవింపచేయుచున్నదని అన్నాడు. ఇప్పుడు అంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ఇప్పుడు మన శరీరం ఎంత బలంగా ఉన్నా, ఎన్ని అవయవాలు ఉన్నా, వాని ఆత్మ వాటి టైం అయిపోతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు అన్నది మనకు తెలియదు, సడన్గా చచ్చిపోతుంటారు. కొంతమంది ఎంత నీరసం వచ్చినా అలాగే ఉంటుంటారు, ఎన్ని ఆపరేషన్లు జరిగినా అలాగే ఉంటారు, 2, 3 స్టంట్లు వేసుకుంటారు, బైపాస్ సర్జరీ చేసుకుంటారు, అయినా అలాగే ఉంటారు. అంటే ఇదేంటి అంటే వాళ్ళ ఆత్మ అందులో ఉంది కాబట్టి బాగానే ఉన్నారు. ఇది కొద్దిగా మనకి ఎంత చెప్పుకున్నా కొంచెం జటిలంగానే ఉంటుంది. ఇప్పుడు ప్రారంభానికి వెళ్దాం. ఏదైనా సరే మనం ప్రారంభం నుంచి ఆలోచిస్తేనే మనకు దాని గురించిన వాస్తవం అర్థమవుతుంది. మనం ప్రారంభానికి వెళ్తే ముగింపు ఏంటో అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రారంభంలో మనం తల్లి గర్భంలో ఎంతంటే కంటికి కనిపించని ఒక నలుసు లాంటి ప్రారంభం. మొదటి రోజు పిండం ఎంత ఉంటుందని అంటే చాలా చిన్నది ఉంటుంది. ఇది మన చరిత్ర. ఆ పిండంలో 1, 2, 3, 4, 5 రోజులు వేసుకోండి మీరు, కనీసం ఒక నెల వేసుకోండి. నెలలో పిండంలో ఏముంటుందో చెప్పాలి మీరు. నెలలో పిండంలో, తల్లి గర్భంలో ఉన్న పిండంలో గుండె ఉంటుందా, కిడ్నీలు ఉంటాయా, లివర్ ఉంటుందా, ఈ కళ్ళు, చెవులు, ఈ ముక్కు, నోరు, ఈ అవయవాలు ఉంటాయా, మెదడు ఉంటుందా అని అంటే ఉండవు. కదే కదా మీరు అందరూ ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా ఆత్మ ఉందా లేదని చెప్పడానికి నేను ఒక విషయం చెప్తున్నాను కాబట్టి మీరు అర్జెంటుగా ఏం చేయాలంటే ఈ రోజు తర్వాత మీరు విన్న తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత మీరు అర్జెంటుగా ఇప్పుడు ఏ డాక్టర్నైనా అడగాలి. మీరు ఏమనంటే మాకు గుండె ఎప్పుడు ఏర్పడుతుందండి అని అడగండి, మా కిడ్నీలు ఎప్పుడు ఏర్పడతాయండి అని అడగండి, ఓకేనా? మా లివర్ ఎప్పుడు ఏర్పడుతుందండి అని అడగండి, మా ఊపిరితిత్తులు ఎప్పుడు ఏర్పడుతున్నాయండి అని అడగండి, మా మెదడు ఎప్పుడు ఏర్పడుతుందని అని అడగండి. ఇప్పుడు మేము మరి పెద్ద అయిన తర్వాత మనిషి చచ్చిపోతున్నాడు కదా. ఎప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే చచ్చిపోతున్నాడు, హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతున్నాడు, హార్ట్ పాడైపోతే ఇటు హార్ట్ పాడైపోతే మెదడు ఉంది కదా. పోనీ హార్ట్ మెదడు బాగానే ఉన్నా కిడ్నీలు పాడైపోతే చచ్చిపోతున్నాడు, లివర్ పాడైపోతే చచ్చిపోతున్నాడు. ఇలాగ ఏది పాడైపోయినా మనిషి చచ్చిపోతున్నాడు కదా. మరి ఇవన్నీ లేని పిండం ఎలా బ్రతికింది? ఎందుకు బ్రతకాలి అంటే పిండంగా నువ్వు ఇవన్నీ లేనప్పుడు నువ్వు బ్రతికావా? ఒకసారి అవయవాలు రావే, గుండె ఏర్పడుతుంది, మెదడు ఏర్పడుతుంది, తర్వాత ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అంటే అందులో ఏముందో తెలుసా? ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టే ఈ శరీరానికి ఈ అవయవాలన్నీ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే అవన్నీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే దేవుడు. నీ ఆత్మచేత నన్ను సంరక్షించుతివి. ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను పేరబెట్టితివి. చూస్తారా? చూడాలి మీరు. ఇదే ప్రశ్న. ఒకవేళ ఈ ప్రశ్నకి ప్రపంచంలో ఏ మేధావైనా సమాధానం చెప్తే, డాక్టర్ కానీ సైంటిస్ట్ కానీ,
మళ్ళీ మనం ఆత్మను నమ్మకూడదు, మళ్ళీ మొదటకు వచ్చేసిందే మనం. ఒకవేళ సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా వినాలే, బైబిల్ చెప్పిన దాన్ని వినాలే. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ వచనం నుంచి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి నీవు నన్ను మింగేసాను. అయితే జిగట మన్నుగా నన్ను నిర్మించితివి నీవు. అంటే నా శరీరం కోసం చెప్తున్నాడు. జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా అని అడుగుతూ అంటున్నాడు. ఎలా చేశాడో చెప్తున్నాడు. ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి కదా, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి కదా. చూడండి, చర్మముతోను మాంసముతోను ఎముకలతోను నువ్వు నన్ను ఏం చేసావంటే సంధించితివి. అంటే మనం ఎవరం అంటే ఎముకలు కాదు, మనం ఎవరం అంటే నరములు కాదు, మనం ఎవరం అంటే మాంసం కాదు, అంటే టోటల్ శరీరమే కాదు అని చెప్తూ సంధించితివి జీవమును అనుగ్రహించి. అంటే అది ఎందుకు జీవించగలిగిందంటే తల్లి గర్భంలో ఈ పిండమైన మన ప్రారంభం, ఈ శరీరం, ఈ అవయవాలను ఎలా సంతరించుకోగలిగింది, రూపుదిద్దుకోగలిగి అంటే దేవుని పని అక్కడ జరుగుతుంది. కానీ ఎలా జీవం కలిగి ఉందంటే జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అందులో నా ఆత్మను పెట్టేశావు, నన్ను అనే ఆత్మను పెట్టేశావు, నా ఆత్మ. అందుకనే ఈ ఆత్మే జీవింపచేయుచున్నది. యోహాను సువార్త 6:63 వచనంలో ఉంటుందన్నమాట. శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది. అందుకని ఏమని చెప్తున్నాడంటే మీకు ఆత్మ గురించి ఏమీ తెలియదు అని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటన విసురును. గాలి చూడండి, మనం విసురుకుంటున్నాం అనుకోండి, మనకిష్టమైన చోటుని విసురుకుంటామా? ఇలా విసురుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఒక పెడుతుంది, మళ్ళీ జైలాగా తీసి ఈ పక్క కూడా విసురుకోవాలనుకుంటే ఈ పక్కన విసురుకుంటాం. మనకి ఇష్టమైన చోటను మనం విసురుకర్రతో విసురుకుంటాం. అలాగే గాలికి కూడా ఇష్టం ఉందంట, అది తనకిష్టమైన చోటను ఏం చేస్తుందంట, విసురుతుంది. అందుకని ఒక్కోసారి ఇలా వస్తుంది గాలి, ఒక్కోసారి ఇలా వస్తుంది, ఒక్కోసారి ఇలా వస్తుంది, ఒక్కోసారి ఉండదు. అంటే గాలికంటూ ఇష్టం ఉందంటే దేవుని ఇష్టమే దాని ఇష్టం. దేవుడు ఆజ్ఞాపిస్తే ఎట్టేయమంటే అటేస్తుంది. నీవు దాని శబ్దము విందువే కానీ, ఒకవేళ ఎక్కువగా గాలి వస్తుంది అనుకోండి, తుఫాన్ టైంలో మనకి విజయమంటే శబ్దం వినపడుతుంటుందా? శబ్దం వినపడుతుంటుంది. నీవు దాని శబ్దం విందువే కానీ ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నా శబ్దం వినపడుతుందా? నా శబ్దం మీకు ఎక్కడి నుంచి వినపడుతుందంటే బాక్సుల్లోంచి వినపడుతుంది. అది ఇవి మైక్ తీసుకుని బాక్సుల్లోంచి వినిపిస్తుంది. కానీ నా శబ్దం అంటే ఇప్పుడు దాని శబ్దం విందు అంటే ఇప్పుడు ఆత్మనైన నేనే శబ్దం చేస్తున్నాను, ఆత్మనైన నేనే శబ్దం చేస్తున్నాను, నోటి ద్వారా చేస్తున్నాను, ఈ నోటిని ఉపయోగించుకుని చేస్తున్నాను. ఆ విధానం వేరేగా ఉంటుంది. అది మళ్ళీ బాక్సుల్లోంచి వస్తుంది. అంటే శరీరాన్ని ఉపయోగించుకుని చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం గాలితో ఫ్లూట్ ఊదొచ్చు, ఆ శబ్దం వేరేగా వస్తుంది. అదే తర్వాత స్నాక్సోఫోన్ అని ఉంటుంది, అది వేరే, దాని శబ్దం వేరేగా ఉంటుంది, అది గాలితోటే మనం ఊదొచ్చు. ఇలా గాలితో ఊదేవి. మళ్ళీ పెళ్ళికి సన్నాయి అంటారు చూసారా, పొడుగ్గా ఉంటుంది, సన్నాయి వాయిస్తుంటారు, అది మనం గాలితోటే వాయిస్తాం, మన శబ్దం అది. కానీ దాంట్లోంచి వస్తే వేరేగా వస్తుంది. అలా ఇప్పుడు ఈ మాట మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు? లోపల ఉన్న నేను. దేన్ని ఉపయోగించుకుని మాట్లాడుతున్నానంటే నోటిని ఉపయోగించుకుని. కాబట్టి శబ్దం ఎలా వస్తుంది? ఇది నా శబ్దం. ఈ కళ్ళు ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, నోటి ద్వారా మాట్లాడేది ఏంటి అనుకుంటున్నారు? ఆత్మే. చూడండి, కరెంట్ ఒక్కటే ఆ లైట్లో వెలిగింది,
ఆ లైట్లోనూ వెలిగింది. ఆ వెలుగేమో అందులో రెండు కంపారిజన్ చూడండి, మీరు కంపేర్ చేయండి. అక్కడ ఎల్లో కాంతి, అక్కడేమో ఎల్ఈడి కాంతి. ఈ సౌండ్ బాక్స్లోకి వెళ్తేనేమో మాటలు వినిపిస్తుంది, టీవీలోకి వెళ్తేనేమో బొమ్మల్ని చూపిస్తుంది, కదిలే బొమ్మలను చూపిస్తుంది. అలా ఈ కళ్ళు ద్వారా చూసేది, ఈ చెవుల ద్వారా మాట్లాడేది, ఈ వినేది, ఈ నోటి ద్వారా మాట్లాడేది ఏంటనుకుంటున్నారు? ఆత్మ. కరెంటు పోయిందనుకోండి సడన్గా, ఇవన్నీ ఏమైపోతాయి అనుకుంటున్నారు? ఆగిపోతాయి. అదే జరుగుతుంది. ఒంట్లో నుంచి ఆత్మ పోతే ఏమవుతుంది అనుకుంటున్నారు? శరీరం కేవలము నిష్ప్రయోజనం. కరెంటు పోయిన ఇల్లు ఎలాగో ఆత్మ వెళ్ళిపోయిన శరీరం కూడా అంతే. కరెంట్ అంటే మళ్ళీ వస్తుంది, ఆత్మ మళ్ళీ రాదు. చనిపోయిన వాడు తిరిగి రాడు, వాడి జన్మభూమిని మరలా చూడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అంటే ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ, దానికి సంబంధించిన శబ్దం, దాని పని చూస్తావే కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో మీకు తెలియదు. అంటే చనిపోవడం అంటే ఆత్మ ఈ దేహంలో నుంచి వెళ్ళిపోవడం. ఆత్మయే జీవింప చేస్తుందని మరి యేసుప్రభువు చెప్పారు కదా. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చనిపోవడం అంటే ఆత్మ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అని మనం ఆలోచిస్తే ఏం జరుగుతుంది అని అంటే తీర్పు జరుగుతుంది. చూడండి, ఫోన్ మాట్లాడేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఏంటి అంటే చిన్న మెసేజ్ వస్తుంది, మీరు ఎప్పుడన్నా చూసారు లేదో. ఏంటంటే మీరు కాల్ డ్యూరేషన్ అనమాట, ఎంతసేపు మాట్లాడారు, దానికి ఎంత అయింది. అలాగే లైఫ్ డ్యూరేషన్, మీకు ఎంతకాలం ఏం చేశారు లెక్క ఉంటుంది, తూకం ఉంటుంది. వెంటనే తాసులో దేవుడు తోస్తాడండి, తూకం తోస్తాడు, ఆడేయడమే. ఏంటంటే చూసేటప్పటికి నువ్వేమైపోయావంటే నీకు ఇచ్చిన కాలంలో అంతా నువ్వేం చేసావంటే నీ ఇష్టమే అని చేసావు తప్ప దేవుని ఇష్టానికి చోటు లేదు. దేవునికి భయపడి బ్రతకలేదు, నీకు నచ్చినట్టుగా బ్రతికావు. అదే జరుగుతుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశను గురించి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అవి మంచివి కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. చూసారా, అంటే మనం చేసే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ఆయన ఏం చేస్తాడంటే తీర్పులోనికి తెస్తాడు, తూక వేస్తాడు. అయిపోయింది సిచ్యువేషన్. ఒకవేళ నువ్వు తేడా అయితే అయిపోయింది. ఏం జరుగుతుందో యేసుప్రభువు వారు చెప్పిన మాటల్లోంచి మనం చూస్తే ఎవరు తెలియచేస్తారంటే యేసుప్రభువు వారు ఖచ్చితంగా తెలియజేస్తారు. ఆయన నిజంగా యేసుప్రభువు వారు చూసి చెప్పాడు, ఆయన చూడకుండా చెప్పలేదు. ఒకసారి ఆయన ఎలాంటి మాటలు చెప్పాడన్న మాటను నేను చెప్తాను. అప్పుడు లేకపోతే అది అర్థవంతంగా కనిపించట్లేదు సమాజానికి. అది సమాజం ఏమనుకుందంటే అది కథ అనుకున్నారు. ఎవరంటే ధనవంతుడు లాజరు కథ అని అన్నారు. ఏంటి కథ అది? అనగనగా రాజుకి 7 కొడుకులు, 7 ఏటకెళ్ళారు, 7 చేపలు పడ్డాయి. 7 చేపలు నీళ్ళు ఏం చేశారంటే రాజు కొడుకులు తినకుండా ఎండబెట్టారు. ఒకటేమో ఎండలేదు. ఎందుకు ఎండలేదంటే గడ్డి వచ్చిందని. దీన్ని కదంటారు. అనగనగా పేదరస పెద్దమ్మ, అనగనగా ఒక మర్రి చెట్టు, ఆ చెట్టు మీద దెయ్యం. అనగనగా అంటే కదా, ఆయన అనగనలేదు కదండి. ఆయన కథలు అస్సలు యేసుప్రభువు చెప్పడండి. మీకు తెలీదు, ఎందుకంటే కంపేర్ చేసి మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాడేమో తప్ప ఆయన కథ చెప్పడు. ఆయన ఏం చెప్పినా కథ చెప్పలేదు, పోల్చి చెప్పాడు మనకు అర్థం కావడానికి ఉపమాన రూపంగా కదా. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 32వ వచనం. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానేయండి, ఇంకంతే. అతను ఏం చేశాడట? కన్నవాటిని గురించి
విన్నని వాటిని గురించి యోహాను సువార్త 3:32 ఆయన ఏం చెప్తాడట? ఆయన కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి. ఇంకొంచెం పైనుంచి చదవమ్మా, నేను తీస్తాను. పైనుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు. ఓకే, అంటే కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉంది, కూర్చోండి ఇంకా. ఓకే, 3:32 పైనుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు. 31 భూ నుండి వచ్చినవాడు, భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడను. ఇప్పుడు యేసుప్రభువు వారు పైనుంచి వచ్చాడా, భూ నుండి వచ్చాడా? పైనుండి వచ్చాడు, నేను నమ్ముతున్నాను. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి ఏం చేస్తాడు? పరలోకం నుండి వచ్చినవాడు అందరికీ పైగా ఉంటాడు కాబట్టి అందరూ కనబడతారు ఆయనకి, అన్నీ కనబడుతుంటాయి ఏం జరుగుతుంది అంతను. తన కన్నవాటిని గుర్చి, విన్నవాటిని గుర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం చూసి చెప్పిన ఆయన సాక్ష్యం అంటే ఎవరు నమ్మరాటండి. యేసుప్రభువు వారి సాక్ష్యం నమ్మరా? ఏమండి, విట్నెస్ అంటారు. విట్నెస్ నమ్ముతారా లేదా? జడ్జి గారు కోర్టుకి వెళ్ళిన తర్వాత సాక్షులు ప్రవేశపెట్టండి అంటారు. మనం చెప్పే సాక్షులు నమ్మాలా నమ్మకూడదా? ఖచ్చితంగా అతను 2-3 సాక్షులు ఒకటే చెప్పారు, అబద్ధం చెప్పినా నమ్మాల్సిందే జడ్జి గారు. నమ్మి ఏం చేయాలి? తీర్పు ఇచ్చేయాలి, జడ్జిమెంట్ ఇచ్చేయాలి. ఇప్పుడు యేసుప్రభువు వారి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఆత్మ ఏం జరుగుతుంది అన్నది రకరకాలుగా చెప్తున్నారు మనోళ్ళే. ఏమీ తెలియకపోయినా మాత్రం బుద్ధిహీనులు మాత్రం బిల్డప్ ఎక్కువ. ఒక్కొక్కరు బిల్డప్ ఒక్కొక్కలా ఉంటుంది అనుకోండి. ఒక్కొక్కరు ల్యాప్టాప్ పెట్టుకుని ఆత్మలు బంధించేస్తానంటాడు. కొన్ని షోలు ఉన్నాయి కదా, ఆత్మలతో మాట్లాడతానంటాడు. ఒక్కొక్కడేమో నిమ్మకాయని కోసి రక్తం రప్పిస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉంటాడు అనుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాడి సాక్ష్యం నమ్ముతాం తప్ప యేసుప్రభువు వారి సాక్ష్యం నమ్మమండి. ఎందుకంటే ఆయన నిమ్మకాయలు పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు కదండి. పంచి కట్టుకుని ఏదో చేసుకుని 2 పురుముక్కలు ఎట్టుకుని, ఇక్కడ విన్న చిన్న పురుముక్కని ఇలా ఎట్టుకుని, ఇలా పురుముక్కని ఇలా ఎట్టుకుంటే పోనీ నమ్ముదురేమో. అలా చెప్పలేదు కదండి, డైరెక్ట్గా చెప్పాడండి. చూసారు, చాలా ఫ్రాంక్గా మళ్ళీ మభ్య పెట్టడానికి అవన్నీ కావాలి. కానీ ఆయన కన్నవాటిని విన్నవాటిని చెప్పాడు. చెప్పిన దాంట్లో ఒక చరిత్ర మనం చూస్తే అందులో 2 కనపడతారు. ఒక ఆయన పేరు చెప్పాడు. ఒక ఆయన పేరు ఏంటి అనుకుంటున్నారు? ధనవంతుడు. డబ్బున్నవాడిని ఏమంటాం మనం అందరం? ధనవంతుడు. పేరు చెప్తే ధనవంతుడు అన్నది మిస్ అయిపోద్ది అనేసి, అది పేరు కాదు కావాల్సింది, అక్కడ ధనవంతుడు అనేది కావాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అనుకుంటున్నారు? లూకాసు వార్త 16 యేసుప్రభువు వారు చెప్పిన సందర్భం, చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు అనే ప్రశ్నకు సమాధానానికి ప్రపంచంలో ఎవరు సరైన సమాధానం చెప్పలేరు. ఇంతవరకు నేను చెప్పాను, బైబిల్ చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పిన దాన్ని కాదంటారనంటే, యేసుప్రభువు వారు పైనుండి వచ్చినవాడు, అందరికీ పైగానున్నవాడు, అందరిలా బ్రతికినవాడు కాదు. భూ సంబంధిలా బ్రతకలేదు ఆయన. భూమిని ప్రేమించలేదు. భూమి మీద పరలోకపు తండ్రిని ప్రేమించి ఆ తండ్రిని మనకు చూపించడం కోసం ఎలాంటి బ్రతుకాడో మనం చూస్తే ఆశ్చర్యపోవాలి. ఏంటి అది? ఆ బ్రతుకు మనకలా ఎందుకు బ్రతకలేదు ఆయన? మనిషిలా ఉన్న ఈ భూమి మీద ఎందుకు మనిషిలా బ్రతకలేదని అంటే, పైన ఉన్నవాడు కదండి. భూమి మీద బ్రతుకు తాత్కాలికమని ఆయన తెలుసు కదా. అందుకని ఈ బ్రతుకుని ఆయన కోరుకోలేదు, ప్రేమించలేదు. ప్రేమించి ఈ బ్రతుకుని అనుభవించడానికి కదా ఆయన వచ్చింది. మన కోసం వచ్చాడు, మనకు చెప్పడానికి వచ్చాడు, మనలో ఒకనిగా వచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప సంకల్పాన్ని, ఇలాంటి త్యాగం ఆయన చేస్తే, మనం ఆయన్ని పట్టించుకోకపోతే, ఆయన నమ్మకపోతే దాన్ని మరి ఎలాంటి పరివేశాన్ని మనం అనుభవించాలో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఓకే, రైట్. లూకాసు వార్త 16 లూకాసు వార్త 16 19 నుంచి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు.
అప్పుడు ఒక ఆయన పేరు చెప్పాడు. ఆయన ఏంటంటే లాజరు అని ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాదు కాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడును. చూసాడు చెప్పాడా, చూడకుండా చెప్పాడా? కన్నవాటిని చెప్తున్నాడు కదా. ఆయన సాక్ష్యం ఏంటంటే కన్నవాటిని చెప్పాడు, ఆయన కథలు చెప్పలేదు. రైట్. కొనుక్కోబడును. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, అంటే ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. చనిపోయాడు అన్నది బైబిల్ ఏం చెప్తుంది అనుకుంటున్నారు? యేసుప్రభువారు ఏం చెప్పారు అనుకుంటున్నారు? చనిపోయాడని వాళ్ళ బంధువులకు తెలియదు, లేకపోతే పక్కన పడుకున్న భార్యకి తెలియకపోవచ్చు, పక్కన పడుకున్న భర్తకు తెలియకపోవచ్చు, లేపొచ్చు ఇలాగా ఏమండి అని చచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఏ క్షణానైతే చనిపోయాడో ఆ క్షణాన్నే పాతాళానికి వెళ్ళిపోతాడు. మరో క్షణానికి అవకాశం లేదు. కళ్ళు మూసామా అయిపోయిందే. ఇలా మూసేటప్పటికి అంతా చీకటే కదా, వెళ్ళిపోవడమే మరో లోకానికి. అంటే అది మన జీవితం. ఎందుకంటే అది ఆత్మ, అది ఆత్మ. మన ఊహల్లో ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళగలం? మీరు ఆలోచించండి. ఊహల్లో ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళగలం? పరలోకి వెళ్ళిపోగలమా? పరలోకాన్ని ఊహించగలమా? అమెరికాను ఊహించగలమా? దానికి ఏమన్నా టైం కావాలా ఏంటి? అంటే అలాంటి పరిస్థితి మనకు ఉందంటే అంటే ఆత్మ వేగం అన్నమాట అది. రైట్. అప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటారు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఈ ధనవంతుడేమో అగ్నిజ్వాలల్లో ఏమవుతున్నాడంటే యాతన పడుచున్నాడు. పాతి పెట్టబడ్డాడట కదా. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినుందా? అంటే పాతి పెట్టబడిన ధనవంతుడు ఎవరంటే శరీరం. శరీరం మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. ఈ ఆత్మ శరీరం ఏమైపోయాయంటే కలిసిపోయాయి. ధనవంతుడిగా ఉన్నాడు. ధనవంతుడు అనే ఈ ఆత్మ శరీరానికి శరీరం ఏమైపోయిందంటే పాతి పెట్టబడింది, ఆత్మ ఏమైందంటే పాతాళానికి వెళ్ళిపోయింది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అయితే ఈ ఆత్మ, ఈ పాతి పెట్టబడిన ఆత్మ ఏమో మట్టిలో ఉంది. ఏదో టైంలో మట్టిలో మట్టి అయిపోద్ది కొన్ని రోజులకి. కానీ ఆత్మ పాతాళంలో యాతన పడుతుందట. యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, నేను యాతన పడుతున్నానని చెప్తే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు ఏమంటాడంటే, కుమారుడా తప్పు చేసావు, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. నీకు ఇష్టమైనట్టు ఈ మాట అక్కడ వినపడ్డది అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? చాలా కష్టంగా ఉంటుంది. పరలోకంలో ఈ మాట, పాతాళంలో నరకంలో ఈ మాట అక్కడ వినే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే ఎలా ఉంటుంది తెలుసా? నీ ఇష్టం అని అన్నారు అనుకోండి ఎవరన్నాని, ఎలా ఉంటుంది? సూపర్, చాలా బాగుంటుంది. నువ్వే అంటావు, నువ్వు ఇలా చేయమంటే ఎందుకు అలా చేసావు, నా ఇష్టం. లేదా ఏం చేయమంటావు మమ్మీ అంటే, అరే నీ ఇష్టం రా, ఎంత డబ్బులు కావాలని తీసుకెళ్ళిపో, ఏం కావాలితే అవి కొనుక్కో అని అన్నారనుకోండి, నీ ఇష్టం అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? సూపర్, చాలా బాగుంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు తిరగరా, నిన్ను ఎవరేమనరా, నీ ఇష్టం అని అన్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. కానీ ఇదే మాట అక్కడ వినబడితే ఎలా ఉంటుంది తెలుసా? షాక్. ఏం మాట్లాడతాడండి ఆయన, ధనవంతుడు కానీ మనం కానీ? ఎందుకంటే రోజు మనకి ఇష్టమైతే లేకపోతే, ఇష్టం కాకపోతే లేకం. ఇష్టమైతే బెడ్ కాఫీ టీ తాగుతాం, ఇష్టమైనప్పుడు ఇలా ఒళ్ళిరుచుకుని ఇలా వచ్చి ఇలా చూసి ఇలా బ్రష్ చేసుకుంటూ సెల చూసుకుంటూ దేవుడికి థ్యాంక్స్ లేదు, ఏమీ లేదు.
టీవీ దగ్గర దేని దగ్గర ఇలా కూర్చొని ఇలా తాగుతూ కాటి అయిపోయింది. అయిపోయి ఎక్కడికో పోతావు. పోయి ఆహా ఓహో ఏమీ నా ప్రపంచం. టిఫిన్ ఇడ్లీయా, పూరియా, దోశ, ఏది ఇష్టం నీకు తినేస్తావు. మధ్యాహ్నం మార్కెట్కి వెళ్తావు, చూస్తావు ఏది ఇష్టం, వంకాయ, బెండకాయ, చేప, అందులో ఏ చేప, పీత, రొయ్య, సెర్చ్ ఇష్టం వచ్చింది తీసుకుంటావు. పట్టుకెళ్ళిపోయావు, వండుకున్నావు, తిన్నావు, ఇష్టమైనంత తిన్నావు, ఇష్టం తీరేంత వరకు తిన్నావు, పడుకున్నావు. మళ్ళీ మధ్యలో లేచి కావాలంటే టీ తాగుతావు, ఏదో చేస్తావు, అయిపోయింది. లేకపోతే పనికి వెళ్ళిపోయావు, మళ్ళీ రాత్రి తిన్నావు. అమ్మయ్య చూసి టీవీ సెల చూసి మీకు ఇష్టం. ఇప్పుడు ఏంటనుకుంటున్నారు, నిద్ర వస్తుంది, హ్యాపీగా ఉంది, పడుకుంటే కుదుగు పడితే ఒక మనసు కాస్త కుదుటి పడుతుంది. కుదుటి పడ్డ మనసు తీపి కాలంలో అంటదని ఓకే పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేచు, మధ్యలో పండగలు వచ్చాయా, బర్త్డేలు వచ్చాయా, ఇష్టం వచ్చిన చొక్కాలు, బట్టలు, ఏ ఒకటి ఇష్టం వచ్చిన బిర్యానీ. అబ్బా, ఇందులో నీ ఇష్టంలో దేవుడు ఉన్నాడా? నీ ఇష్టంలో, ఈ ఇష్టాలలో ఎక్కడైనా దేవుడు ఉన్నాడా? ఏమిష్టం దేవుడికి? ఏమిచ్చావు? కనీసం థ్యాంక్స్ చెప్పడం రాదు, కనీసం ఆయన గురించి జ్ఞాపం చేసుకో, ఏమి చేసుకో. అందుకేనండి ప్రపంచం ఇలా అయిపోయింది. అదే చెప్పాడు అబ్రహాం గారు సమాధానం. ధనవంతుడు గారు, మీరు కోరుకున్న జీవితం బ్రతుకావు కుమారుడా, అయిపోయింది, నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించింది. ఆ అన్న అబ్రహాం గారు ఏం చేశారో తెలుసు కదండి. ఆ అన్న అబ్రహాం గారు ఆయన కూడా ఆయనకి ఇష్టమైనట్టు సుఖం అనిపించలేదండి అస్సలు. ఆయన అంత ఆస్తిపరుడు, ఆ రాజుల్లో ఎవ్వరు లేరు, వాళ్ళకి భయ్యు మాకంటే నువ్వు పెద్ద ఆస్తిపరుడు అయిపోతున్నావని. కానీ ఆయన ఎలా ఉన్నాడో తెలుసంటే, గుడారాల్లో ఉన్నాడు దేవుడు కొరకు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, ప్రార్థనలు చేశాడు. ఇటు బలిపీఠం కట్టిన ఆయన బిల్డింగ్ కట్టుకోలేదు, తెలుసా మీకు సంగతి? అది అబ్రహాం అప్పుడు అన్నాడు అనమాట. ఆయన అన్నాడు, ఆ మాట అనడానికి ఆయన కూడా సరిపోవాలి కదా. కుమారుడా, నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు సుఖం అనిపించాడంటలేదు. నువ్వు ఎలాగైతే సుఖాన్ని అనుభవించావో ఇష్టపడి, అలాగుననే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసి. అలాగునే అంటే ఇష్టపడి కష్టపడ్డా. సీక్రెట్ ఏంటని చెప్పమంటారా? లాజరు గారు ఇష్టపడి కష్టపడ్డాడు. ఇటు ఇష్టపడి కష్టపడతారా అంటే ఎస్. భార్య చూడండి కష్టపడుతుంటుందా? అప్పుడప్పుడు మన భార్యని గుర్తు చేసుకోండి మీరు. కష్టపడుతుందా? ఇష్టపడి. పెంట పని అంతా, పాకి పని అంతా మన ఇంట్లో చేసేవాళ్ళు ఎవరంటే భార్యే. బయటికి వెళ్ళి భర్త కూడా కష్టపడుతుంటాడు. ఎందుకు? ఇష్టపడి. ఎందుకంటే డబ్బుల మీద మోజు, భార్య కుటుంబాన్ని పోషించుకోవాలి. అలాగే కష్టం అనుభవించినని అని అంటే అతను దేవుడు కొరకు ఇష్టపడి ఏం చేశాడంటే కష్టపడ్డాడు. ఈ సందర్భంలో మనం మోసే గారిని జ్ఞాపం చేసుకోవాలి. ఎలా అంటే, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. కానీ ఆ చివరికి ఆయన కష్టం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. కురుపుల్నేమో కుక్కలు నాకే పరిస్థితి, ఆకలి తీర్చుకోవడానికి ఏమీ లేదు. రొట్టె ముక్కలు పడ్డ ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడు. కానీ కొట్టేశాడండి పరదేశం. మనం అనుకుంటాం దరిద్రుడు అంటాం, కానీ దరిద్రుడే ఏమైపోయాడు అనుకుంటున్నారు? ధన్యుడైపోయాడు. చనిపోయిన తర్వాత అది జరుగుతుంది, బ్యాలెన్సింగ్ జరుగుతుందండి. ఇక్కడ నువ్వు అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అయినా మంచిదని యోచించిన మోషే గారిలా ఆలోచించి, దేవుని కొరకు బ్రతకడంలో ఒకవేళ కష్టం ఉన్నా బ్రతికితే, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడంలో సుఖం లేకపోయినా నువ్వు సుఖం పట్టించుకోకుండా కష్టపడి నువ్వు దేవుడి కోసం బ్రతికితే ప్రతిఫలంగా కలగబో బహుమానం మందు మోషే గారు ఏం చేశారట?
దృష్టి. దానికి ప్రతిఫలమే పరదైస్లో లాజరు ఉన్నాడు. అప్పుడు అంటున్నాడండి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నట్టు లాజరు పాపమని. నిజంగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరి కోసం ఆలోచిస్తున్నారంటే భూమి మీద వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. ఏమని? ఇక్కడికి రాకూడదని. పరదేశంలో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటారు. నరకంలో ఉన్నవాడైతే మా వాళ్ళు ఇక్కడికి రాకూడదు అనుకుంటాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఏటేట ఏదో చేస్తుంటాం అక్కడ ఉన్న వాళ్ళ కోసం. అక్కడలో ఎక్కడికి వెళ్ళాలన్నది మాత్రం ఆలోచించు. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించకపోతే భూమి మీద ఎన్ని ఉన్న నువ్వు ఈ దేహంతో, దేవుడిచ్చిన ఈ దేహాన్ని ధరించుకున్న నువ్వు ఏం ఆలోచించకపోతే ఎక్కడికి వెళ్తావు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నానో అని తెలియకుండా నడుస్తూ ఉన్నాడు మీరు రోడ్డు మీద. ఎక్కడికి వెళ్తారు? మీకు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదండి, నడండి. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారంటే మీ గతి ఏంటనుకుంటున్నారు? అదో గతి, కుక్క బతుకు, చిత్తు కాగితం బ్రతుకు, తెగిన గాలిపటం. అది మన లైఫ్. కాబట్టి ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటనుకుంటున్నారు? హెల్, నరకం. సిద్ధంగా ఉండండి. యేసుప్రభు చెప్పేశాడు, ఏది కావాలో ఏది కోరుకుంటారో మీ ఇష్టం. ఇంకా కావాలంటే మీకు బోల్డ్ చెప్పాడు ఆయన. అదే బైబిల్. చదివితే అదృష్టవంతులు, చదవకపోతే దురదృష్టవంతులు. యేసుప్రభు వారి దృష్టిలో ధనం అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే తెలుసా మీకు? ఐశ్వర్యం అని చెప్పాడు ఆయన. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఇందులో గుప్తములై ఉన్నాయి. నువ్వు సంపాదించుకున్న డబ్బు నిన్ను పాతి పెట్టడానికి రాదు. అది అక్కడతో నీకు పాతి పెట్టరు, అందులో ఇక్కడే వదిలిసిపోవాలి. శరీరానికి కూడా ఏం దక్కదు. కానీ ఆత్మగా ఈ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకుని ఈ జ్ఞానానికి కట్టుబడి ఈ శరీరాన్ని వాడుకుంటే అక్షయమైన ఐశ్వర్యం, పరలోకం, వాడబారని ఐశ్వర్యం, దాన్ని పొందుకుంటాం. దాన్ని పొందుకోవాలని అంటే తప్పనిసరి మరణం తర్వాత ఏం జరిగిందో యేసుప్రభు వారు చెప్పింది. ఈ భూమి మీద బ్రతుకు కాలంలో ఎప్పుడు మన అంతర్గతంగా మెదులాడుతూ మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి స్మరిస్తూ ఈ జీవితాన్ని ముగించుకుంటే ధన్యులు అవుతాం. ప్రార్థన చేద్దాం.